హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. యాక్చువల్గా రేపు ఇంట్రాడే స్టాక్స్ అనేటువంటిది నిర్ణయం చేయాల్సింది, కానీ ఈరోజు లేట్ అయింది. సో సడన్గా నిద్రపోవడం జరిగింది, అందుకని చెప్పేసి చేయలేకపోయినాను ఫ్రెండ్స్. మొట్టమొదటిగా పీటీసీ అనే స్టాక్ని తీసుకున్నాను. పీటీసీ అనే స్టాక్ పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది ఫ్రెండ్స్. రేపు ఎప్పుడైతే చూడండి ఇదిగో ఈ యొక్క లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో 100% కూడా మంచి మూమెంట్ తీసుకుంటుంది ఈరోజు ఫ్రెండ్స్. ఈరోజు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఒకవేళ కానీ కిందకి కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం కిందకి అద్భుతమైనటువంటి మంచి మూమెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రైస్ నోట్ చేసుకోండి. ప్రైస్ ఇదిగోండి, ఎంట్రీ ప్రైస్ ఇది, తర్వాత స్టాప్ లాస్ ప్రైస్ ఇది, తర్వాత టార్గెట్ ప్రైస్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ సో $203 ఫస్ట్ టార్గెట్గా తీసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది ఎంట్రీ ప్రైస్, ఇది అర్థమవుతుందా ఫ్రెండ్స్? సెల్లింగ్లో ఎంట్రీ ప్రైస్ ఇది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది చూడండి, చూసారా? ఫస్ట్ టార్గెట్ సెల్లింగ్లోకి వస్తే ఓకేనా ఫ్రెండ్స్. పీటీసీ ఇండియా అయిపోయింది. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కోసం ఇది కూడా పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి సేమ్ అంతే. చూడండి, ఇది కానీ పైకి బ్రేక్ కొట్టిందంటే మాత్రం పైకి వెళ్తుంది. తర్వాత ఇది విధంగా కిందకు చూస్తే కిందకు బ్రేక్ కొట్టిందంటే ఇలా కిందకు వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్. సో స్టాప్ లాస్ రెండింటికి ఇదే స్టాప్ లాస్ చూడండి. తర్వాత ఎంట్రీ ప్రైస్ ఇది, పైన చూడకపోతే టార్గెట్ ప్రైస్ ఇది. తర్వాత బయింగ్లో సెల్లింగ్లోకి వచ్చినప్పుడు ఎంట్రీ ప్రైస్ ఇది. సో బయింగ్ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఎంఎం ఫైనాన్స్ ఈ స్టాక్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఎప్పుడైతే ఇది బ్రేక్ కొట్టి దాని మీద కన్సాలిడేషన్ జరుగుతుందో అప్పుడు పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది పొజిషన్గా కూడా మనం ఉంచుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎంట్రీ ప్రైస్ ఇది. ఓకేనా? స్టాప్ లాస్ ఇది. ఓకేనా? ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి ఎగ్జిట్ ప్రైస్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది. సో సెకండ్ టార్గెట్ ఇది. అర్థమవుతుందా? సెకండ్ టార్గెట్ ఇదిగోండి, ఇది 90% పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ ఇది. సో ఇది సెకండ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ కూడా చిన్న టార్గెట్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. అర్థమవుతుందా? సో దీని మీ ప్రైస్ లెవెల్స్ నోట్ చేసుకోండి. తర్వాత ఆర్టీ ఇండియా లిమిటెడ్ ఇది చూడిపోతే పర్ఫెక్ట్గా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఇది ఉంది కనుక ఎప్పుడైతే ఇది కిందకి బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంది. కిందకి ఇది సెల్ మాత్రమే చేయాలి. కిందకి కానీ బ్రేక్ అయితే మాత్రం హెవీగా మూవ్మెంట్ వస్తుంది. సో ఎంట్రీ ప్రైస్ ఇది. తర్వాత స్టాప్ లాస్ అయితే ఇది. తర్వాత ఎగ్జిట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇది ఎగ్జిట్ ప్రైస్ ఇదిగా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎగ్జిట్ ప్రైస్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా మనము ఆ ట్రేడింగ్ విధానం ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్ అండ్ యూ విల్ బీ గెటింగ్ లేటెస్ట్ అప్డేట్స్ బిహాఫ్ ఆఫ్